ప్రకాశం జిల్లా ఒంగోలులో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ సమీపంలో రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 2 బోగీల అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో నిందితుల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లిన రైలు తిరిగి సికింద్రాబాద్కు వస్తూ ఉండగా రైలుపై దుండగులు ఒంగోలులో దాడి చేశారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొంతమంది దుండగులు వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగిందని చెప్పుకోవాలి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే స్టేషన్ సమీపంలో రైలుపై రాళ్లు దిగారు. ఈ ఘటనలో 2 బోగీలు కూడా అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయని చెప్పుకోవాలి. అయితే దీంతో నిందితుల కోసం రైల్వే పోలీసులు అయితే గాలిస్తా ఉన్నారు. అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లిన రైలు తిరిగి మళ్ళీ సికింద్రాబాద్ కు వస్తుండగా రైలుపై దుండగులు ఒంగోలులో దాడి చేశారు. ఈ ఘటనపై అయితే రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ రైలుకు దాడికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి? ఒకవేళ ఎవరైనా దొంగతనానికి పాల్పడాలి అనుకుంటే ఆ ట్రైను ఎక్కడ కూడా ఆగని పరిస్థితి ఉంది. అయితే మరి ఏమన్నా అదృష్ట శక్తులు ఏమన్నా ఈ రైలుపై దాడి చేశారా? మరి ఎందుకు రైలుపై దాడి చేయాల్సిన అవసరం ఉంది? అది కూడా వందే భారత్ అనే పేరుతో ఉన్నటువంటి రైలుపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి? మరి ఎందుకు చేశారు అనే కోణంలో అయితే పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ప్రత్యేకంగా కూడా మరి వందే భారత్ రైలు ఎంచుకొని ఎందుకు వీళ్ళు దుండగులు దాడికి పాల్పడ్డారు? దాడి చేసిన వ్యక్తులు ఎవరు అనే దానిపై ఏమైనా క్లారిటీ ఉందా ఇప్పటి వరకు? ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి సంబంధిత లోకల్ సీసీ కెమెరాల ద్వారా అయితే పోలీసులు అయితే పూర్తిస్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. అది కూడా రాళ్ల దాడి చేసి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిన ఒకరు రాళ్ల దాడి చేస్తే ట్రైన్ ఏమన్నా ఆపుతారని భావించారా దుండగులు? లేకపోతే ఈ దాడికి సంబంధించి ఎవరైనా దొంగలు ఏమన్నా ఈ దాడికి పాల్పడ్డారా, లేకపోతే ఇతరులు ఈ దాడికి ప్రయత్నం చేశారా అనే దానిపై కూడా ప్రస్తుతం అయితే రైల్వే పోలీసులు అయితే పూర్తిస్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. మరి కేసు నమోదు చేసుకొని అసలు ఒంగోలు సమీపంలో కావచ్చు, ఎందుకంటే టౌన్ కు వస్తున్నటువంటి సమీపంలో ఈ దాడి జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంబంధిత సీసీ కెమెరాలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిగ్నల్ ఆధారంగా ఈ యొక్క కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎవరు ఈ దుండగులు, ప్రధానంగా ఈ దుండగులు ఎవరు ఈ ట్రైన్పై దాడి చేశారనే కోణంలో కూడా రైల్వే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దొంగలా లేకపోతే మరి కావాలని ఎవరైనా ఈ ట్రైన్ పై దాడి చేశారనే దానిపై అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అంటే రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఈ దాడి చేశారంటే అక్కడ సీసీ కెమెరాల కట్ట ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే దగ్గరలోకి వస్తుంది కాబట్టి. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పూర్తిగా సంబంధిత టౌన్ లోకి వచ్చిన సమీపంలోనే ఈ దాడి జరిగింది. దాడికి మరి అక్కడ ఏమైనా సంబంధిత సీసీ కెమెరాలు దాడి జరిగినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా పోలీసులు క్యూస్ టీమ్ తోటి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏమన్నా నిందితులు ఏమైనా ఆధారాలు వదిలేరా? ఎందుకంటే బేసిక్ గా దొంగతనాలు జరిగేటప్పుడు ఎక్కడైనా దూర ప్రాంతాలు అంటే అక్కడ ఎవరు కూడా జనసంచారం లేకుండా అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్రైన్లపై దాడులు చేసి దొంగతనాలకు పాల్పడతా ఉంటారు దుండగులు. అట్లాంటిది మరి టౌన్ కి దగ్గర సమీపంలో ఈ యొక్క దాడి జరిగింది కాబట్టి మరి ప్రధానంగా కూడా ఇది వేరే ఉద్దేశంతో చేశారని అయితే అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. దొంగతనానికి ఒకవేళ అక్కడ వాళ్ళు దాడులు చేసినప్పటికీ అక్కడ సాధ్యం కాదు కాబట్టి మరి వీళ్ళు వేరే ఉద్దేశంతో దాడులు చేశారనే కోణంలో కూడా అయితే పోలీసులు విచారణ చేసినటువంటి పరిస్థితి. సంబంధిత టూరిస్ట్ టీమ్స్ ద్వారా అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నది. ఎందుకంటే 2 బోగీలు పగిలిపోయాయి కాబట్టి దాన్ని విచారణ చేసినటువంటి పరిస్థితి. మరి సీసీటీవీ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎవిడెన్స్ ఆధారంగా కూడా నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఎవరెవరు దీంట్లో దాడిలో పాల్గొన్నారన్న కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.